ప్రార్థన చేసుకుందాం. వెనక్కి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఈ సమయంలో నాలాగ శ్రీనివాసరావును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అలాగే మీ దాసురాలు రానక్కను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాము నాయన. వారిని ప్రేమించి మీరు ఇచ్చిన కుమార్తెలు మంచును బట్టి మీకు స్తోత్రములు, అనుపమాను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాము తండ్రి. దేవ, ఈ కుటుంబానికి మీరు ఇంతవరకు ఆశ్రయముగా ఉండి ఆయా మీరు చేస్తూ వచ్చిన మీ కార్యములన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. దేవ, ఈ కుటుంబానికి మీరు ఇంతవరకు తోడుగా ఉండి మీరు జరిగిస్తూ వచ్చిన మీ ఆశ్చర్య కార్యములన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మంజును బట్టి మీకు స్తోత్రములు నాయన. తన విషయంలో మీరు చేస్తూ వచ్చిన మీ కార్యం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి సురేంద్రతో కూడా జతపరచబడ్డానికి మీరు సంకల్పించిన విధానం కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మంజును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. విడపై మీ హస్తమునుంచండి నాయన. దయగల తండ్రి, నేను ఇది విడవను ఎడబాయునని సెలవిచ్చిన మాటను తన పక్షమున మీరు నెరవేర్చండి ప్రభువా. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, మీ హస్తపు నీడలో తను మీరు దాచి ఉంచండి ఆయన. రేపు దినమున మరి సురేంద్రతో కూడా జతపరచబడుతుంటుండగా మీరే తను సంపూర్ణంగా సిద్ధపరచండి అయా. తన ఇరువురిపై మీ కనికరమును చూపండి ప్రభువా. అయా తండ్రి, మీ హస్తపునిలో వారిని భద్రపరచండి. ఓ ప్రభువా, మా ప్రార్థన మీరు అంగీకరించండి. అబ్రహాము శారాను మీరు ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా నాయన, అలాగే తండ్రి నాయన మరి ఇస్సాకు రిబ్కాను మీరు తీసుకొస్తూ వచ్చినట్లుగా అయా తండ్రి నాయన అబుల పిస్కిల్లాను మీరు అయా బలపరిచి వాడుకుంటూ వచ్చినట్లుగా నాయన ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా దీవించండి. అనేకులకు నేను ఆశీర్వాదకరంగా మీరు సిద్ధపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాము తండ్రి. ఓ ప్రభా, మా ప్రార్థన మీరు అంగీకరించండి. దయగల తండ్రి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీ వాక్యన రాయబడిన మాటను బట్టి మీ స్తోత్రములు. ఘనమైన రీతిలో నాయన వివాహం జరిగించండి నాయన. ఇరువురు కుటుంబముగా తండ్రి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నాయన ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. వారికి మీ జ్ఞానమునివ్వండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి. మీ ఆలోచన అనుగ్రహించండి అయా. తను మీ దీవులను వారికి దయచేయను ఆయన. దయగల తండ్రి, అపవాది క్రియను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన వాక్యం రాయబడిన మాట ప్రకారం అయ్యా ఈ కుటుంబ విషయంలో, ప్రియుల విషయంలో శత్రుకరలన్నింటినీ మీరు లయపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినం జరిగించబడుతున్న కార్యక్రమం అంతట్లో మీరు సహాయపడుతున్నాండి. దయగల తన యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం దయగల తండ్రి నాయన ప్రియులతో మీరు ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అయ్యా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడుగా అక్కడ భక్తులు ప్రార్థిస్తూ వచ్చింది ఇంటిగా. దేవా, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. దయగల తండ్రి, ప్రత్యేకంగా మంజును సురేంద్రని మీకు అప్పగించుకుంటున్నాము. అయ్యా, మీ నామములో వారు రక్షణ పొంది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మీ కృపను దయచేయండి. మీరు బంధువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. అందరికి రక్షణ అనుగ్రహించండి. అయ్యా, మీ పరలోక పేరు చేత నింపి కాపాడుతున్నామని మా ప్రార్థన మీరు అంగీకరించండి. మరి ప్రభా, మంజుని సమయంలో మరి స్టేజ్ మీద తీసుకెళ్తుండగా సహాయం చేయండి. దయగలతను వేడుక నాయన మీ యొక్క దీవెనలు దయచేయండి. మీరు ఈ కుటుంబం ద్వారా మహిమ పొందుతురమ్మని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.